ఇప్పుడు అసలు మనం ఎందుకు ఈ అన్ని శుభ్రం చేయాలి అసలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా లేకపోతే వాళ్ళ పిల్లల ఆరోగ్యం కూడా కష్టమే. కానీ మీరు ఒక విధంగా ధైర్యం చేసి ముందుకొచ్చి అంత పిల్లలందరికీ కూడా సర్వీస్ చేయడానికి ముందుకు రావడమే మీ అందరికీ మామూలుగా చేతులెత్తి మొక్కాల్సిందే. ఎందుకంటే అందరూ పనులు చేయరు. ఎందుకంటే ఉట్టిగా ఎవరి పని వాళ్ళు చేసుకోవడం, ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడానికే ఓసారి మన పిల్లలు పోతేనే మనకి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎవరో పిల్లలు అన్నప్పుడు ఇంకా తేడా ఉంటుంది, అది ఎవరికైనా తేడా ఉంటుంది. ఇప్పుడు కాకి పిల్ల కాకి ముద్దను మన పిల్లవాడు అని చీముడు అని ఇస్తాం, ఏదైనా ఇస్తాం. పక్క పిల్లవాడిని చీముడు తీయాలంటే చాలా కష్టం అవుతుంది మనకు. కానీ ఇక్కడ ఏంటంటే మరి మా బయట పిల్లలు అందరూ కూడా టాయిలెట్ పోస్తారు, ఇష్టం ఉన్నట్టు చేస్తున్నా కానీ వాళ్ళని మనం శుభ్రం చేయడానికి ముందుకు రావడమే గొప్పతనం. అది కూడా మా ఉపాధ్యాయులు కూడా సరే అందరూ కూడా అందరూ గ్రహించాలి. ఉపాధ్యాయులే కాదు సమాజం కూడా గ్రహిస్తుంది. అలా గ్రహించాలి. ఖచ్చితంగా చేస్తున్న వాళ్ళను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. నువ్వు ఎంత డబ్బు ఉన్నా వేస్టే, చివరికి నీ ఆరోగ్యం కోల్పోతే నువ్వు నీ షుగరో బీపీ ఇంకేదో వచ్చి ఏది ఉన్నా కానీ చాలా కష్టం. ఈర్ష్య ద్వేషం కుళ్ళు కుతంత్రం ఇదేనా జనజీవన మంత్రం. కోట్ల కొలది సంపద నీకున్నా కొనగలవా కొన ఊపిరినైనా. ఆస్తి అంతస్తులన్నీ ఉన్నా ఆఖరికి మిగులు 6 అడుగుల నేలని తెలిసిన వాడే మహామహుడు, అది మరిచినోడు నిజమైన మూర్ఖుడు. ఎంత బతికినా ఆఖరికి 6 అడుగుల నేల దాంట్లోనే ఉండాల్సిందే. సరే మన పిల్లలైనా ఇంకేదైనా ఎంత సంపాదించుకున్నాడు, పెద్ద నేను ఇది అని అది అని కోటీశ్వరుడు ఎంత ముడిసినా కానీ చివరికి వచ్చేవరకే నేను ఎంతోమంది తల్లిదండ్రులను చూస్తున్నాం. ఆఖరికి ఊర్లలో ఆఖరికి అమ్మ నాన్న వాళ్ళిద్దరే మిగులుతున్నారు, పిల్లలు వెళ్తూనే ఉన్నారు, రకరకాల బాధలు వస్తూనే ఉన్నాయి. సరే ఏదేమైనా మనం ఎంత మంచిగా సాది పెంచి పెద్ద చేసినా కానీ మన పిల్లలు మనకు కూడా కావట్లేదు, సేవ చేయట్లేదు. ఇంకా మన మీదనే మాటలు ఎన్నో రకాలుగా కూడా నడుస్తున్నాయి. సరే ఏదేమైనా అందరం కూడా ఒక సామాజిక దృక్పథంతో ఇక సేవ చేయమని చెప్తున్నాం తప్ప మీరు చేసేది చాలా ఎక్కువనే. ఉన్నంతలో మీరు డ్యూటీలో సరే సేవ చేయడానికే ముందుకు వచ్చారు కాబట్టి మీ అంతటా మీరు సేవ చేయండి. మీకు కావాల్సినవి అడగండి, మాలాంటి వాళ్ళకు కూడా అడగండి. మేము కూడా డిఓ సార్తో మాట్లాడినప్పుడైనా కలెక్టర్ తోటి మాట్లాడేటప్పుడైనా మేము కూడా మీ విషయాలు కూడా వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోతాం. సరే అలా తీసుకుపోగానే కొంత ఇది వచ్చింది. సరే ఇంకా రేపు భవిష్యత్తులో మాకు సపరేట్గా ఇక్కడ సీనియర్గా మరి సరే వర్క్ చేస్తున్నప్పుడు మేమైతే నోట్ చేసి పెట్టుకుంటాం, ఎప్పటి నుంచి పని చేస్తుంది, ఏ ఇయర్ నుంచి చేస్తుంది అనేది రాస్తాం. సరే కొంతమంది ఏమవుతుందంటే ఇక పర్మనెంట్ చేసిన అనుకో, ఒకప్పుడు కొన్ని జరిగిన సంఘటనలు ఏంటంటే ఇక పర్మనెంట్ చేసిన సమస్య ఏంటంటే మా సార్ అనే నన్నే పర్మనెంట్ చేసింది. నన్ను ఏం చేయలేదు గవర్నమెంట్, నా జీతం కట్ చేయలేదు, ఏం చేయలేదు. కాబట్టి నేను బడికి పోయిన నడుస్తుంది, బడికి పోకుండా నడుస్తుంది. ఒక అటెండర్ ఉంది, డైరెక్ట్ అటెండర్ ఉద్యోగం ఇచ్చి కూడా కొంత అటెండర్లకు ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు చేసినా నడుస్తుంది. ఓసారి వాళ్ళు పోయినా ఇప్పుడు వాళ్ళను ఏ సార్ ఏం అందామన్నా కానీ వాళ్ళ జీతం కట్ చేసే సార్ ఉందా, ఆమెను తీసేసే పరిస్థితి ఉందా? అవన్నీ ఇలాంటివన్నీ రావడం వల్ల ఇప్పుడు మీలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు మంచి చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఏమైనా చేద్దామంటే ఇక ఒక్కసారి ఇక నువ్వు పర్మనెంట్ నువ్వే అన్నావు అనుకో, కథం ఇక నేనేగా, ఎవరు రారే, ఇక నేను ఎట్లా పోయినా నడుస్తుంది. ఏం చేస్తావు సార్, నీకు తీసేసే శక్తి ఉందా? నీకు తీసే శక్తి లేదు. ఏం చేస్తావు? పో కంప్లైంట్. ఎప్పుడు పోతుంది ఆ కంప్లైంట్, ఈ క్లైంట్. అసలు ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నదే పరిస్థితి అది. నాకు దెబ్బ తాకగానే మందు పెట్టరు. ఈ దెబ్బ తాకి సెప్టిక్ అయ్యి అదంతా అయిన తర్వాత ఆయన వచ్చి అప్పుడు ఆపరేషన్ చేసే పరిస్థితి వచ్చినాక ఏమైంది రమేష్ సార్ అంటాడు. ఇప్పుడు పిల్లలు పెరగంగానే సార్ని ఇయ్యాడు, పిల్లలు పెరిగినా సార్ని ఇయ్యరు. ఏదన్నా ఈ బళ్ళకి వెళ్ళి ఇప్పుడు నేనే రిటైర్డ్ అయినా లేకపోతే ఒకసారి ఏదో ఆయన సెలవు పెట్టిండు అనుకో, ఇంకోసారి రాడుగా. ఆయన వచ్చేవారికే నేనే కంప్లైంట్ ఇచ్చి ఆయన కంప్లైంట్ ఇచ్చే వరకు మళ్ళీ ఉద్యోగాలు నింపే వరకే మళ్ళీ ఎన్నో రోజులు పడుతుంది. ఇలా ఉండడం వల్లనే ప్రభుత్వ వ్యవస్థలో నమ్మకం కోల్పోతున్నాం. ఏమైనా రాగానే ఎమ్మటే అదే ప్రైవేట్ అయినా ఈయన అనగానే ఎమ్మటే ఈసారి ఈయన పోయిందా ఇంకో కావాలి ఎమ్మటే పెట్టుకుంటాడు, ఆయన జీతం ఇస్తేవాటి. మరి ప్రభుత్వంలో ఎమ్మటే ఉద్యోగం ఇయ్యాడు. మీ పని వాళ్ళది కూడా వాళ్ళు భయపడేది కూడా అంతే అన్నట్టు. ఒకవేళ ఇక పర్మనెంట్ అనగానే వీళ్ళు రేపు నాకు 50,000 మళ్ళీ ఓన్లీ ఇప్పుడు 30,000 ఇచ్చిన అనుకో, 20,000 ఇచ్చిన అనుకో, నాకు 20,000 కాదు అందరి లెక్క నాకు 50,000 అని మళ్ళీ పోరాటాలు చేస్తున్నారు. అట్లా మాకు ఇంకా అది కాకుండా ఇది ఇవ్వాలి, ఇంకా వేరే ఇవ్వాలి అని. సరే ఇలా జరుగుతున్నాయి అనేది ఒకటి ఉంది మాకు తెలిసినంత వరకు. అలా ఒక్కసారి పర్మనెంట్ చేసినామంటే
ఇక వీళ్ళు పూర్తిగా ఇంకా ఇంకా కోరికలు కోరుతారు, తర్వాత వాళ్ళని తీసేయడానికి ఇబ్బంది అవుతుంది అనేది కొంత మేము పై ఆఫీసర్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు. సరే ఏదేమైనా మీరు చేస్తున్నంత వరకు అయితే జీతాలు పెంచాలి, కష్టం అయితే ఉంది. సరే అక్కడ ఉన్న సార్లు కూడా అర్థం చేసుకోవాలి అవసరం. 7కో 8కో వస్తాం సార్, వచ్చి ఒక 12, 1 వరకు సార్ 12 వరకు అయినా సరే చేసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను మిషన్ కుడతా, ఓ రోజు జాగ్రత్త కుట్టులో 400 వస్తాయి. సో అలాంటి ఫెసిలిటీ అయినా కలిగించాలి. మరి ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు పర్మనెంట్ అయితే అది కూడా వాస్తవమే, అది కూడా వాస్తవమే. కానీ కనీసం మేము కష్టపడ్డందుకు కనీసం కష్టపడిన దానికి ఫలితం రోజు కూలి లెక్కనే కట్టేది సార్. 500 కట్టేయండి, మేము ఎన్ని రోజులు పని చేసామో అంత వరకు చేసాను. నెలకు ఒక 15,000 అయితే ఒక కొంచెం మంచి అమౌంట్ ఏమో అన్నది. మరి 30,000 కాకుండా రోజుకు ఒక 500 చొప్పున ఒక 15 అది కాక లేకపోతే వంట మీరే 2 ఉంటేమో ఇంకా కూడా బెటరే. ఇప్పుడు మీకు మంచి జీతం ఇచ్చి మొత్తం ఉన్నది అనుకో, మాకు కూడా ధైర్యం ఉంటుంది. ఏమమ్మా వెళ్ళిపోతున్నావు, చేయరా, ఈ పని చేయి ఆ పని చేయని ఎక్కువ పని చేయించుకుంటాం. మాకు అందుకనే ఉన్నంతలో సరే వచ్చిన దాని ప్రకారమే మేమైతే అంత మటుకే చేయించుకుంటున్నాం. మాకు మరీ ఎక్కువ పూర్తిగా నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లేదా అన్ని సర్వీసెస్ అంటే పిండి కొద్ది రొట్టె అనే పనిని బట్టి సరే దాన్ని బట్టి మనం చేయాలి. సరే కొన్ని చోట్ల ఇచ్చిన దానికంటే కూడా తక్కువ చేసేటోళ్ళు కూడా ఉండొచ్చు. సరే అమ్మా ఏం లేదు, వీలున్నంతలో అందరం అయితే కలిసి పని చేసుకుందాం. మామూలుగా బడిలో అయితే అన్ని శుభ్రంగా అయితే ఉంచుకోవాల్సిందే. ఈ చేతులు ఎట్లా కడుక్కోవాలి పిల్లలకు సరే సార్లు చెప్తారు. ఫస్ట్ చేతులు తడుపుకోవాలి, తడుపుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా చెప్పుడు మీరు కూడా అట్లా కడుక్కోవాలి. కరోనా రాకుండా నేనైతే కరోనా వచ్చిన వాళ్ళకి కూడా సేవ చేసిన, సొంతంగా మామూలు కరోనా చనిపోయిన వాళ్ళకి అడుగుపోయినా కానీ కరోనా రాలే నాకు. అంటే అంత జాగ్రత్తగా చేతులు మనకు ఏదైనా అంటినాక మన ముక్కులో నోట్లో పెట్టుకోకుండా ఉండడం అన్నట్టు అంతే. చేతులు నిరంతరం ఎప్పుడు చూసినా పూర్తిగా ఇట్లా కడుక్కోవాలి. తర్వాత ఈ సందులలో కడుక్కోవాలి, ఇవి కడుక్కోవాలి, ఇట్లా కడుక్కోవాలి, ఇట్లా బ్యాక్ సైడ్ కడుక్కోవాలి. ఇట్లా పూర్తిగా చేతులు మాత్రం రోజు ఇట్లా ఖచ్చితంగా. నేను ఇప్పుడు ఇట్లా పోయిన తర్వాత తెల్లటి ఇప్పుడు నేను వాష్ బేసిన్ ఉంటుంది కదా, వాషింగ్ బేసిన్ కాదు ఇట్లా కడుగుతుంటే ఎంత ఇట్లా మట్టి ఇట్లా కనబడుతుంది. మామూలు బయట మనం క్యాజువల్ కడుక్కుంటే కనబడదు, కానీ మీరు తెల్లదాని మీద కడిగి చూడండి ఎంత మట్టి వెళ్తుందో. ఇప్పుడు నా చేతులు ఇప్పుడు అన్నందున ఇట్లున్నాం కదా, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఇప్పుడు మీరు కడిగి ఇట్లా చూస్తే ఎంతో మట్టి వెళ్తుంటుంది. అలా ఈ సందులల్లో కానీ గోర్లల్లో కానీ బాగా మీరు ఇలా కడుక్కురనుకో ఏ రోగాలు రావు. మెయిన్గా ఇక్కడ చేతుల వాళ్ళతోటే ఎక్కువ, ఎందుకంటే చేతులు నోట్లా పోతాయి ఇట్లా పోతాయి కాబట్టి మనకు చేతులు శుభ్రంగా కడుక్కునేటట్టు పిల్లలకు శుభ్రంగా చెప్పాలి. అది సార్లు చెప్పాలి, మీరు కూడా చెప్పాలి. మరి ఈ పరిశుభ్రత ఉండడం వల్లనే ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యంగా ఉంటేనే మనకు ఆనందంగా ఉంటాం, మనం పని చేసుకోగలుగుతాం. ఇప్పుడు పని చేసుకుంటా 4 రోజులు రాకపోదు అనుకో, హెడ్ మాస్టర్ ఏమంటాడు, నువ్వు 4 రోజులు వస్తావు, నేను వేరే వాళ్ళతో పని చేయించుకున్నా మరి పైసలు. నిన్న కూడా పైన ఆఫీసర్ వచ్చినప్పుడు మరి మీ నుంచి ఏది కట్ చేయరు, కానీ మీరు పని చేయకపోతే మీ బదులుగా బడిని అట్నే ఉంచలేడు హెడ్ మాస్టర్. నువ్వు ఇలా 2 రోజులు ఊరికి పోయినవో లేదా జ్వరం వచ్చి రాలంటే వేరే వాళ్ళతో చేయించుకున్నాను అనుకో, మరి ఆమెకు 100-200 వాళ్ళకి ఇచ్చి చేయించుకుంటాడు. గై కట్ చేయాల్సిందే, కానీ మీకు ఖాళీ చేసి మీ నుంచి వేరే సామాన్ తెచ్చినా, పార తెచ్చినా, లేకపోతే క్లీనింగ్ తెచ్చినా, షాంపూ తెచ్చినా అనేది అది ఏం లేదు. మీరు ఆ విషయంలో మాత్రం సరే. అందుకని ఆరోగ్యంగా లేకపోతే కూలిపోతుంది, నాలిపోతుంది, అన్నీ పోతాయి. రోజు ఆరోగ్యంగా ఉంటే మనం అన్నిట్లలో కూడా ముందు ఉండొచ్చు. కాబట్టి ఇది ఆరోగ్యం మహాభాగ్యం. కాబట్టి దానికోసమే మీకు ఈ ట్రైనింగ్. వ్యక్తిగతంగా పరిశుభ్రత ఉండాలి, తర్వాత టోటల్గా మన స్కూల్స్ కూడా పరిశుభ్రంగా ఉంచాలి. అంటే నిజానికి ఇంకా మున్సిపాలిటీ చెత్త ఎత్తేటోళ్ళు వాళ్ళు కూడా చాలా చెత్త డైరెక్ట్గా తీసుకుపోతుంటారు. మనం 2 రోజులు కుళ్ళిపోయిన అన్నం, కూరగాయలు అవి చేస్తే కూడా దాన్ని కూడా ఎత్తుకుపోతారు. సరే ఇప్పుడు మన గ్రామాలలో కూడా చెత్త బండ్లు సరే వచ్చినాయి. సరే ఆ విధంగా వర్కర్లు చెప్పినాక ప్రధానమంత్రి అలా కూడా మొక్కి మొన్న సార్ కూడా సన్మానం చేసి అట్లా మీరు గొప్పవాళ్ళే. ఆ విధంగా అంటే గౌరవించేదాన్ని బట్టి ఉంటుంది. ఎవరు ఏ దృష్టితో చూస్తే మనం ఆ దృష్టి ఎంత అంటే అన్నట్టే ఉంటుంది. మనం వాళ్ళు కూడా ఒక విలువైన వ్యక్తులే అన్నప్పుడు మనకు అంటే వాళ్ళ మనసులలో ఉంటుంది. గౌరవం ఇచ్చేటోళ్ళు ఉంటారు, గౌరవం తీసుకునేటోళ్ళు ఉంటారు. మామూలుగా ఈ హ్యాండ్ వాష్ కానీ, ఫేస్ వాష్ కానీ, ఇప్పుడు షవర్ అంటే ప్రతిరోజు స్నానం చేయడం, మళ్ళీ మీరు ఈ పని చేసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవి చేసుకున్న తర్వాత ఇంటికి పోయి మీరు ఖచ్చితంగా స్నానం చేయడం అనేది కూడా చేయాలి. బాగా ఉదయం నుంచి ఊకి అవన్నీ చేసిన తర్వాత మీరు ఎంత ఫ్రెష్గా అంటే మామూలుగా
స్నానం చేస్తే అంత మంచిది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఇది పాటించండి. మీకు రోగాలు కానీ కరోనా కానీ ఇంకా వేరే రోగాలు కూడా రావు. మీ ఇంట్లో పిల్లలకు కూడా ఏదైనా బయట పని చేస్తే మాత్రం మీరు మంచిగా చేతులు ఫస్ట్ శుభ్రంగా అయితే ఎప్పుడు కడుక్కోండి. చేతులతో నిరంతరం పని ఉంటుంది. తర్వాత ఈ పూర్తిగా అంటే కాళ్ళు కూడా ఈ చెప్పులు కానీ హైట్కి కూడా మన అందులోనే నడుస్తావు కదా, అదంతా అట్నే ఉంటుంది. మళ్ళీ ఇంట్లోకి అట్నే పోవద్దు. ఇవి కూడా కాళ్ళు చేతులు కూడా బాగా మీరు కడుక్కునేటట్టుగా చూడాలి. సరే, ఇవన్నీ ఇది ఏం చేస్తున్నారు వీళ్ళు? దుమ్ము దులుపుతున్నారు. ఈమెం చేస్తుందమ్మా? అద్దాలు తుడుస్తుంది. అయితే మనకు ఇప్పుడు హెడ్ మాస్టర్లను మరి సరే అడగండి ఇప్పటి నుంచి. ఇప్పుడు మొన్న మాకు కూడా నిన్ననే చెప్పారు 3 రకాల క్లాత్స్ ఉంటాయి. బట్ట రెడ్ క్లాత్ ఏమో బాత్రూమ్లలో పెట్టాలి, రెడ్ కలర్. ఇంకొకటి బ్లూ కలర్ ఏమో మామూలుగా ఈ బెంచీలు ఈ ఉంచడానికి బ్లూ కలర్ ఒకటి గుడ్డ ఇవ్వమనండి, ఒక క్లాత్ ఇవ్వమనండి, ఇవి తుడ్చడానికి. నెక్స్ట్ ఇంకోటి ఎల్లో కలర్ ఏమో స్విచ్లు బోర్డులు కరెంటు అట్లాంటివి కానీ కొన్ని గాజు అలాంటివి ఏమన్నా ఉంటే వాటికి మీరు ఎల్లో కలర్ వాడండి. ఇలా దీన్ని దానికి వాడొద్దు, దీనికి వాడొద్దు. ఆ బాత్రూములు వాటిలలో రెడ్ కలర్ బట్ట ఉండాలి. సరే, మీరు చేతులు కడుక్కున్నాక మళ్ళీ తుడుచుకోవడానికైనా లేకపోతే దేనికైనా ఇక వాడితే దాన్ని అట్లా. తర్వాత ఇంకొకటి బ్లూ కలర్ నీలి రంగు దాన్ని ఒక బట్ట, అంటే మేము ఇప్పుడు మా కార్లు తుడచడానికి మెత్తగా ఉంటాయి. అవి చాలా ఇది కర్చీఫ్ లాగా కానీ ఉంటాయి, కానీ మెత్తగా ఉంటుంది. మంచి ఇట్లా తుడిస్తే వెళ్ళిపోతుంది. అంత నీట్గా ఉన్న బట్టల్ని, ఈ 3 రంగుల బట్టల్ని మరి తెమ్మని చెప్పండి. టీవీ తుడచడానికి, బోర్డులు తుడచడానికి అదే ఎల్లో కలర్ అద్దాలుగా మనం ఉండాలి. పార్టిసిపేటింగ్ ఇన్ స్కూల్ క్లీన్లెస్ డ్రైవ్స్, రిపోర్టింగ్ అన్హైజీనిక్ కండిషన్, క్లీన్ టాయిలెట్స్ అండ్ వాష్రూమ్స్, రెగ్యులర్ క్లీనింగ్ అండ్ డిస్ఇన్ఫెక్షన్, అవైలబిలిటీ ఆఫ్ సోప్ అండ్ వాటర్. మరి సబ్బులు పెడుతుర్రా బాత్రూంల కాడ కానీ అన్నం తినే కాడ కానీ? మీరు కాదమ్మా, మా సార్లు పెడుతురా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేనేమంటున్నా, మీరు ₹1 పెట్టొద్దు, మీరు ఓన్లీ పని చేయడం వరకే, మీరు ₹1 పెట్టకండి అని చెప్తున్నాం. మీరు కడుక్కునే సబ్బులు కూడా సార్లే తెమ్మనే చెప్తున్నాం. అర్థమైంది కదా? మీరు పని చేసినాక మీరు కాలు చేతులు కడుక్కోవడానికి కూడా సబ్బులు మేమే ఇస్తాం. ఇస్తాము. ఇప్పటి నుంచి ఇస్తారు కూడా, ట్రైనింగ్ అవుతుంది కదా, ఇప్పటి నుంచి మా సార్లు ఇస్తారు. ఇక సరే, అప్పుడు వాళ్ళకి కూడా సరిగా చెప్పలేదు కాబట్టి వాళ్ళ తప్పేం లేదు. సరే, ఇప్పటి నుంచి అయితే ఇస్తారు. ఇక కిట్టు వస్తుందంట, అది వచ్చినప్పుడు సంగతి. కానీ ఆ రాకముందు అయితే మీకు కావాల్సిన మెటీరియల్ని మీ సార్ని అడగండి. మీకు ఏమేం కావాలో అడుగుర్రి. పెడతాము. ఎంఈఓ సార్ తోటి కూడా చెప్పిస్తా, పెడతాము. ఇప్పుడు ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా నీట్గా శుభ్రంగా చేసుకోవడం, ఇట్లా అన్ని మార్కాలు ఉన్నాయి చూడు. ఇప్పుడు వాష్రూమ్ టాయిలెట్స్ అట్లా ఉన్నదా? ఏదున్నా కొంచెం పరిశుభ్రంగా ఉంచండి. చేస్తారా? ఇక్కడ అవన్నీ తెప్పించుకోరు. ఇప్పుడు హెడ్ మాస్టర్ ఫోన్ చేయరు. ఇప్పుడు మా సార్ చెప్పిండు, ట్రైనింగ్లో చెప్పిండు ఎంఈఓ సార్ అని చెప్పురి. మీరు తెప్పియమని చెప్పండి. సరే అమ్మా, ఓకే. సరే, ఏది ఉన్నా మీరు మాత్రం మరి నా నెంబర్ రాసుకొని ఫోన్ చేయండి. మీ మెటీరియల్ మాత్రం మంచిగా, పనిముట్లు మంచిగా ఉండాలి. పని చేయాలంటే పనిముట్లు మంచిగా ఉండాలి. ఆ పనిముట్లు మాత్రం మీరు తెచ్చుకోండి. అట్లా చెప్పాను కాదమ్మా, అట్లా చెప్పు. లేదా మంచితనం ఉంటే జర తీసుకురా అమ్మా, నేను పైసలు ఇస్తాను. ముందే 200 ఇచ్చిన అనుకో, అట్లా తెచ్చుకోవచ్చు. నీకు నమ్మకం ఉంటేమో నువ్వు తెచ్చుకొని కూడా అది తెచ్చుకోవచ్చు. లేకపోతే సార్ ఇక మీరే దేరని అనొచ్చు. ఏదో ఒకటి చేయండి. ట్రైనింగ్ ఎట్లా అనిపించింది? ఓకే. అసలు ఆయన ఇన్ని రోజుల నుంచి మాకు మీటింగ్ తెలియక ఎక్కడ పోవాలి, ఏం జీతము, ఏం కథ, ఇంత చదువుకొని కూడా ఈ పని చేయవలసి వచ్చింది. ఎవరి దగ్గర రెస్పెక్ట్ లేదు అని ఒక ఫీలింగ్ కలిగినట్లే సార్. ఇప్పుడు ఈ జీతం మీద కూడా ఒక గౌరవం అనేది, మాకు ఒక రెస్పెక్ట్ అనేది వచ్చింది సార్. అంతే.
మీ మీటింగ్ విన్నాక కూడా మాకు ఇంకా అదే ఇంట్లో కూడా ఉంటుందా, ఇలా సార్లు ఇంట్లో కూడా చెప్తారా ఇంత ఫ్రీగా అన్నట్టు కూడా వచ్చింది, మా సార్లు గుర్తుకొచ్చింది. సరే సరే. ఇంకా అరే మొత్తమే మీరు అన్నట్టు మీకు గుర్తింపే లేదు, మీకు అసలు సంతకం లేదు, ఏది లేదు అన్నట్టు. ఇప్పుడు అటో ఇటో చేసి ఇప్పుడు ఇది ఎవరు పిలిపించారు అనుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వం పిలిపించింది మిమ్మల్ని. సరే, ఆ గవర్నమెంట్ స్థాయి నుంచి మిమ్మల్ని అయితే ఇడిదాకానే పిలిపించిర్రు, మీ పేర్లు అయితే రాసుకొని సంతకాలు పెట్టుకుర్రు. ఇది గవర్నమెంట్ పైనుంచే మేము పిలిచింది కాదు, మా ఎంఈఓ పిలిచింది కాదు, పైనుంచే పిలిపించిర్రు. సరే, అంతవరకన్నా ఈరోజు మీకు సంతోషం ఉంది. కొంత ఏదో రెండు ముచ్చట్లు తెలుసుకున్నాం, కొన్ని మన బాధలు అయితే చెప్పుకున్నాం. సరే, ఏదో ఇదన్నా దొరికింది కదా. ఇప్పుడు ఎంఈఓ సార్ పెద్ద సార్ తోట వాళ్ళతో మాట్లాడడానికి ఒక అవకాశం దొరికింది. మీకు ఏదైనా బాధ వస్తే మళ్ళీ ఎంఈఓ సార్ చెప్పుకోవడానికి కూడా సరే సరే అమ్మ, మొత్తం మీద ధన్యవాదాలు. మీరు కూడా మా మాటలు విని సరే మేము చెప్పింది విన్నందుకు, మాకు సహకరించినందుకు, ఉదయం పొద్దుగాలు వచ్చి ఇప్పటి వరకు ఓపికతోటి ఉన్నందుకు, మళ్ళీ మీరు రేపు వెళ్ళండి బడి ఖచ్చితంగా విలువ ఉండాలి, ఉంటుంది. ఉండకపోతే కూడా సమాజంలో ఆరోగ్యం అనేది ఉండదు. ఆలోచించాలని, కొంచెం మా కష్టానికి దగ్గర ఫలితం ఇవ్వాలని, అదొకటే విజ్ఞప్తి మాకు, అంతే. మీరే కోరుకుంటుంది గౌరవ వేతనం, కొంచెం జీతం పెరగాలి, కొంచెం మాకు గౌరవం రెస్పెక్ట్ అనేది ఉండాలి. మీరు ఇది చేస్తురు గదా చేస్తురు అని కాకుండా మా సార్లు అయినా మా టీచర్లు అయినా అప్పటి నుంచి అయినా సార్, ఇప్పటి నుంచి నేను 2011 నుంచి చేస్తాను సార్ దేవసం స్కూల్లో. అప్పటి నుంచి అయినా ఏ టీచర్ వచ్చినా ఏ సార్ వచ్చినా ఎవరైనా సరే నన్ను మాత్రం సార్ ఒక పనామలకి ఎప్పుడు చూడలేదు. వాళ్ళ దాంట్లో ఒక మనిషిలాగానే చూసారు, కానీ ఈమె పనామె, ఈమె టాయిలెట్స్ ఈమె రూమ్ ఉంటుంది, ఈమెతో మాట్లాడేది, ఈమె మాటకి వినిపించేది అన్నట్టుగా ఏ సార్లు ఏ టీచర్ చూడలేదు సార్. అందరూ కూడా మంచిగా చూసిండ్రు. ఆపద ఉన్నా కానీ ఆడుకోవడానికి కూడా ముందుకు వచ్చేది సార్ వాళ్ళు. సరే సరే, ఓకే, అట్లా ఉండాలనేది. ఓకే ఓకే, సరే అమ్మ, అందరికీ ధన్యవాదాలు. ఏదేమైనా మీరు అందరైతే మీ జీతాలు పెరగాలని, మీరు కూడా గౌరవం పెరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ భవిష్యత్తులో కూడా మీ సమస్యల పరిష్కారం కోసం నా వంతు కూడా నేను కృషి చేస్తాను. నేను కూడా మీ మాటను నేను బయట అధికారులకు తెలియజేస్తాను. ధన్యవాదాలు అందరికీ.